హాయ్, నా పేరు డాక్టర్ ఇర్ఫాన్, సీనియర్ ఫిజియోథెరపిస్ట్ అట్ ఆయుష్మాన్ రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్. ఇవాళ ఈ వీడియోలో మన రిహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్లో ఉన్న యూనిక్ సర్వీసెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. అందులో ఫస్ట్ వర్చువల్ యూనిట్. ఇది ఇండియాలోనే ద మోస్ట్ అడ్వాన్స్డ్ వర్చువల్ రిహాబిలిటేషన్ యూనిట్ అండి. దీనివల్ల పెరాలసిస్ పేషెంట్ కానీ స్పైనల్ కార్డ్ ఇంజరీ జరిగిన వాళ్ళకి అడ్వాన్స్ రిహాబిలిటేషన్ అనేది చేయొచ్చు. ఈ వర్చువల్ రిహాబిలిటేషన్ వల్ల జరిగే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్పైనల్ కార్డ్ ఇంజరీ పేషెంట్స్కి, పెరాలసిస్ పేషెంట్స్కి వర్చువల్ స్టిమ్యులస్ అనేది ఇనిషియేట్ చేయొచ్చు. ఈ వర్చువల్ రిహాబిలిటేషన్ మనం ఈ డివైస్ ద్వారా చేస్తాం. ఇది బోబో, ఇండియాలోనే ద మోస్ట్ అడ్వాన్స్ రిహాబిలిటేషన్ యూనిట్ ఇది. అండ్ ఈ డివైస్ ద్వారా మనం బ్యాలెన్స్, స్ట్రెంగ్త్, మూవ్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అది ఎలా చేస్తాము అంటే ఈ వర్చువల్ యూనిట్లో మనకి డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. అందులో మెయిన్గా టెస్టింగ్, ఇది అసెస్మెంట్ అండ్ పేషెంట్కి ఏ ఏరియాలో ప్రాబ్లం ఉంది, ఏ మజిల్ కంపోనెంట్ వీక్గా ఉందో తెలుసుకోవడానికి ఈ టెస్టింగ్ చాలా ఉపయోగపడుతుంది. అండ్ దెన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, మనకి ఏ మజిల్ కంపోనెంట్ వీక్గా ఉందో మనం అసెస్ చేసుకున్న తర్వాత ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలోకి వెళ్తాము. అండ్ ఫస్ట్ టెస్టింగ్ వచ్చేసప్పటికి మనకి సింగిల్ లెగ్ అండ్ బోత్ లెగ్స్, అంటే స్పైనల్ కార్డ్ ఇంజురీ జరిగి పారాప్లీజిక్ కేసెస్కి కానివ్వండి, పెరాలసిస్ ఆర్ హెమిప్లీజియా కేసెస్కి కానివ్వండి, ఆర్ ఎల్స్ ఎనీ సర్జరీ జరిగిన తర్వాత ఒక లింబ్ వీక్ అయిన తర్వాత వాళ్ళకి ఎంతవరకు మజిల్ వీక్ అయింది, ఏ కంపోనెంట్ వీక్గా ఉందో మనం టెస్ట్ చేసుకోవడానికి, అసెస్ చేసుకోవడానికి ఈ సెగ్మెంట్ పనికి వస్తుంది. ఇది ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండి. ట్రైనింగ్లో మనం ఆల్రెడీ ప్రీ అసెస్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ మజిల్స్ మీద ఫోకస్ చేసి మజిల్ స్ట్రెంగ్త్ పెంచాలా ఆర్ ఎల్స్ మూవ్మెంట్ ఇంక్రీజ్ చేయాలా అనేది అసెస్మెంట్లో తెలుసుకున్న తర్వాత దాన్ని బట్టి మనకి టైలర్డ్ కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి ఇందులో. అంటే ప్రతి పేషెంట్కి ఒకటేలాగా ట్రీట్మెంట్ కాకుండా స్పెసిఫిక్ ఆస్పెక్ట్స్ మీద మనం ఫోకస్ చేయడానికి దీంట్లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ మన పాత పేషెంట్స్ యొక్క డీటెయిల్స్ అండి. అందులో లెట్సే ఒక పేషెంట్ గురించి తీసుకున్నాము అంటే వాళ్ళకి ఆల్రెడీ బ్యాలెన్స్ ఇష్యూస్ ఉన్నాయంటే బ్యాలెన్స్ ప్రకారంగా ఈ ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత ఈ స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ట్రైనింగ్, మజిల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ ట్రైనింగ్ సెషన్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ అందులో సేమ్ ఇందాక అసెస్మెంట్ చేసిన తర్వాత బ్యాలెన్స్ ఎలా మనం కస్టమైజ్డ్ ప్రోగ్రామ్స్ చేసామో, స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి కూడా మనకి కస్టమైజ్డ్ ప్రోటోకాల్స్ అనేవి మనం సెట్ చేస్తాం. లైక్ ఇలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ పేషెంట్కి మనం సెట్ చేసిన డేటా. ఇందులో వాళ్ళకి ఏ సెగ్మెంట్స్ వీక్గా ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రిసెప్ ఇక్కడ చూస్తే క్వాడ్రిసెప్ వీక్గా ఉంది అంటే ఆ క్వాడ్రిసెప్ ట్రైనింగ్ మనం ఇస్తాము. అండ్ కోర్ మజిల్ వీక్నెస్ ఉంది అంటే కోర్ మజిల్ ట్రైనింగ్ మనకి ఆల్రెడీ ఇక్కడ సెట్ చేసాము. అండ్ దీన్ని చూస్తూ పేషెంట్ ఈ కౌచ్ మీద వర్చువల్గా లైక్ స్టిమ్యులస్ రిసీవ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రతిరోజు ప్రతి సెషన్ తర్వాత వాళ్ళకి రికార్డెడ్ డేటా ఒకటి వస్తుంది. అంటే ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు చేశారు, వాట్ ఈస్ ద కంపారిజన్ ఫర్ బిఫోర్ ట్రీట్మెంట్కి ఆఫ్టర్ ట్రీట్మెంట్కి ఎంత చేంజెస్ ఉన్నాయి, ఆర్ఎస్ ఒక 2 డేస్కి ముందు వాళ్ళు చేసిన దాంట్లో ఎంత పర్సెంటేజ్ స్కోరింగ్ ఉంది, ఇప్పుడు ఎంత స్కోరింగ్ ఉంది ఇవాళ చేసిన సెషన్లో. అక్కడ మనకి ఇంప్రూవ్మెంట్ క్యాల్కులేట్ చేయడానికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ఎక్విప్మెంట్. అండ్ ఇదే వర్చువల్ యూనిట్లో మన దగ్గర ది మోస్ట్ అడ్వాన్స్డ్ వర్చువల్ రిహాబిలిటేషన్ హెడ్సెట్ ఉంది. దీని ద్వారా కొంతమంది పేషెంట్స్కి బ్యాలెన్స్ ఇష్యూస్ ఉంటే ఆ బ్యాలెన్స్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ చాలామందికి హ్యాండ్స్తో యాక్టివిటీ చేయటం అనేది చాలా కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి దీనికంటూ కొన్ని రిమోట్ సిస్టమ్ ఉంటుంది. ఈ కీ ద్వారా కొన్ని బేసిక్ ట్రైనింగ్ సెషన్స్ అనేవి వాళ్ళకి ప్లాన్ చేస్తాము. అండ్ త్రూ దిస్ కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ సెషన్స్ వాళ్ళకి రికవరీ చాలా ఎర్లీగా రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ వర్చువల్ యూనిట్ ఈస్ పేషెంట్ వాలంటరీగా ఇన్వాల్వ్ అవడానికి చాలా పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంప్రూవ్మెంట్ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి, వీక్ టు వీక్, డే టు డే చేంజెస్ ఏమొస్తున్నాయి బాడీలో, ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది, అండ్ ఏ ఆస్పెక్ట్ మీద వర్క్ చేస్తే ఇంప్రూవ్మెంట్ ఇంకా ఈజీగా వస్తుంది అనేది దీని ద్వారా మనకి క్యాల్కులేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది, విచ్ హెల్ప్స్ ఇన్ ఎర్లీ రికవరీ ఆఫ్ పేషెంట్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.